చూసారా, ఇది మేకప్ ఫిక్సర్ అంటారు దీన్ని. మేకప్ ఫిక్సర్ వేసిన తర్వాత దీనికి కూడా టైం ఇవ్వాలి. దీనికి కూడా టైం ఇచ్చిన తర్వాత అప్పుడు మనకు మేకప్ అనేది నీట్గా, చాలా నీట్గా కనిపిస్తుంది. వాళ్ళకి ఫిక్స్ అయిపోతుంది అనమాట ఫేస్లోకి. ఫిక్సర్ కొట్టాను, ఇంకా ఆరలేదు. చూసారుగా, ఆరిన తర్వాత చూడండి, చాలా బాగుంటుంది. మీకు అక్కడ ఏంటంటే నేను లైన్స్ ఎందుకు ఇచ్చా అంటే మీకు అక్కడ క్లియర్గా కళ్ళు కనిపించాలని అక్కడ ముక్కు వరకు అలా వేసా అనమాట. మొత్తం కూడా చూడండి, అక్కడ స్కిన్ ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది చూడండి. నీట్గా, చాలా నీట్గా ఉంటుంది అనమాట. ఇక ఆరాక మళ్ళీ చూపిస్తాను నేను. ఇప్పుడు చూడండి ఎట్లా ఉందో. ఫిక్సరు మొత్తం ఫిక్స్ చేసేసింది అనమాట మేకప్ని. ఎక్కడ కానీ ప్యాచెస్ కానీ ఏది కానీ కనిపించదు. ప్లస్ వచ్చేసి ఏంటంటే ఈవినింగ్ వరకు, అంటే ఫంక్షన్ అయిపోయేదాకా 24 hours ఉంటుంది మేకప్ అనేది. వాటర్ ప్రూఫ్ అనమాట. ఇదంతా కూడా వాటర్ పడ్డా కానీ ఏం కాదనమాట. చాలా బాగుంటుంది మేకప్ వేసుకుంటే ఫంక్షన్కి. తర్వాత కెమెరాస్లో కూడా చాలా అద్భుతంగా కనిపిస్తాము. ప్లస్ బయట చూసే వాళ్ళకు కూడా, ఫంక్షన్కి వచ్చే వాళ్ళకు కూడా మేకప్ అనేది చాలా అద్భుతంగా కనిపిస్తారు. మీకు ఎటువంటి డౌట్ లేకోకుండా మనం మేకప్ వేసుకోవచ్చు. మామూలుగా మేకప్ లేకోకుండా అయితే నార్మల్గా అసలు బాగోదు. ఆ మేకప్ వేస్తేనే దానికి ఫంక్షన్కి లుక్ అనేది మంచిగా కనిపిస్తుంది. మనకి సినిమా యాక్టర్లు ఎలా కళ్ళు అవన్నీ దిద్దుకొని తర్వాత లైటింగ్ ఉంటేనే వాళ్ళు కూడా మేకప్లో చాలా అందంగా కనిపిస్తారు. వాళ్ళకు కూడా మేకప్ లేకుంటే వాళ్ళు కూడా ఏం అందంగా ఏమి ఉండరు, మామూలుగా ఉంటుంది అన్నమాట. ఓకేనా. కొంతమందికి డౌట్లు ఉన్నాయన్నమాట. మేకప్ వేసుకుంటే మనం ఎలా అవపడతాము, మేకప్ వేసుకున్న తర్వాత ఎంతసేపు ఉంటే మేకప్ అనేది మనకి మంచిగా కనిపిస్తుంది, ఇవన్నీ డౌట్లు ఉండడం వల్ల ఈ వీడియో చేయాల్సి వస్తుంది. అందుకని చేశాను అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్.